నేనెంత సేవ చేసినా జ్వరం తగ్గలేదు. నీ చెయ్యి పడిన తర్వాతే కోలుకున్నాడు. కృష్ణుడు దేవకి కడుపున జన్మించినా యశోద ఆలనా పాలనలో పెరిగాడు. అలాగే దర్శన్ ఈ ఆనంద గర్భాన జన్మించినా నీ సంరక్షణలో పెరిగాడు. అందుకే అమ్మ స్పర్శ కంటే పెద్దమ్మ స్పర్శే గాయాన్ని నయం చేసిన మందులా పనిచేసింది. నీ వంటి పెద్దమ్మ నా బిడ్డకు, నీలాంటి అక్క నాకు దక్కడం నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. అంత మాట అనక అనంత. ఇంతలా అర్థం చేసుకునేవాళ్ళు దొరకటం నా అదృష్టం కూడా. ఏ కొడుకుకైనా ఒకే అమ్మ ఉంటుంది. నాకు మాత్రం ఇద్దరమ్మలున్నారు. మీ ఇద్దరికంటే ఎక్కువ నేను అదృష్టవంతుణ్ణి. వర్క్ అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. అవును, ఆయనకు జ్వరం వచ్చిందంట కదా, ప్రీతి అక్క చెప్పింది. తగ్గిపోయిందిలే శరణ్య. ఇద్దరమ్మలు దగ్గరుండి తగ్గించేశారు. ఇంక టెన్షన్ పడకు. ఏవండి, ఎలా ఉంది ఇప్పుడు? కూల్ శరణ్య, ఐమ్ ఓకే నౌ. శరణ్య కూడా వచ్చేసింది కాబట్టి అందరూ ఇక్కడే ఉండండి, చిన్న పనుంది. అక్కా, రోహిత్, తొందరగా రండి రండి. అక్కా, ఏంటి పిన్ని? అక్క, నువ్వే అందరికీ ఇవ్వు. పర్లేదానందా, నువ్వే ఇవ్వు. మనిద్దరిలో ఎవరిచ్చినా ఒకటే కదా. తీసుకో నాన్నా. శరణ్య, తీసుకో. రోహిత్, అమ్మా ప్రీతి. పిన్ని, ఇప్పుడు బట్టలు ఎందుకు పెడుతున్నావు? ఏదైనా అకేషన్ ఉందా? రేపు దర్శన్ పుట్టినరోజు కదా, అందుకే. అమ్మా, నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడంటే జనరేషన్ మారి పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఓల్డ్ జనరేషన్లో అయితే పేరెంట్స్, పెద్దవాళ్ళు పిల్లలకు కూడా వాళ్లే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మా గురించి ఆ విధంగా తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఈ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మీ పెద్దమ్మకి చెప్పాలి. ఎందుకంటే బట్టలు తీసుకొచ్చింది మొత్తం అన్నీ మీ పెద్దమ్మనే. థ్యాంక్ యూ పెద్దమ్మా. ఇందాక జ్వరం వచ్చినప్పుడు సేవ చేసావు, ఇప్పుడు నాకు నచ్చిన బట్టలు తీసుకొచ్చావు. నా మీద నీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నాకు రోహిత్ ఎంతో, నువ్వు కూడా అంతే నాన్నా. మీరిద్దరూ నాకు రెండు కళ్లతో సమానం. మీ మీద నాకుండే ప్రేమలో ఎప్పుడూ ఎలాంటి మార్పు ఉండదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మా. చూడు, ఏదో పరాయి వాళ్ళకి చెప్పినట్టు నువ్వు మాటి మాటికి థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు నాన్నా. ఇంకందరూ వెళ్ళి పడుకోండి. రేపు పుట్టినరోజు వేడుకను అందరం సంతోషంగా జరుపుకోవాలి కదా. వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. బట్టలు బాగున్నాయి రోహిత్. బాగున్నాయిగా. మీ అమ్మ ఈరోజు దర్శన్ కోసం తీసుకుని వస్తూ నీకు తీసుకురాకపోతే బాగోదని తీసుకొచ్చింది, కాని ఏనాడైనా ప్రత్యేకించి నీకోసం తెచ్చిందా చెప్పు. దాందే ఉంది, నేను పెద్దవాడిని అయ్యాను, నా బట్టలు నేను కొనుక్కుంటున్నాను. దాంట్లో పెద్ద ప్రశ్నే ఉంది. ప్రతి విషయంను మీరిలా లైట్ తీసుకోవటం వల్లే
మీ అమ్మని వాళ్ళు గ్రిప్లో పెట్టుకుని సర్కస్లో రింగ్ మాస్టర్ ఆడించినట్టు ఆడిస్తున్నారు. అది నీకర్థం కావడం లేదు. నీ మంచి గురించి చెప్పాను. అర్థం చేసుకుంటావో చేసుకోవో నీ ఇష్టం. తినగ తినగ వేము తీయగుండు అన్నట్టు ఇప్పుడు నా మాటలు చేదుగా అనిపించినా వినగ వినగా తీయగా మారుతాయి. అయితే పుట్టినరోజు నాడే దర్శన్ పైకి పోతాడన్నమాట. అదేంటి అలా అంటున్నావు? మనం ప్లాన్ చేసుకున్నది నీకు క్లియర్గా చెప్పాను కదా. దర్శన్కే యాక్సిడెంట్ అవుతుంది, అంతవరకే. ప్రాణాలకేం ప్రమాదం జరగదు. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోగానే దర్శన్ని బయటికి రప్పిస్తాను. యా, నీ ప్లాన్ నీ దగ్గరుంది, నా ప్లాన్ నా దగ్గరుంది. దర్శన్ది బర్త్డే డేట్, డెత్ డేట్ ఒక్కటే కాబోతోంది. శరణ్య, ఇవన్నీ నేను చూసుకుంటాను కదా. ఈ రోజే పుట్టిన బాబు ఎలా చేసుకుంటాడు? అందుకే నేను చేస్తున్నాను. దిష్టి చుక్క ఒకటి పెడితే అయిపోతుంది. దిష్టి చుక్క ఎందుకు? కొందరి పాడు కళ్ళు మీ మీదే ఉంటాయి. ఆ పాడు కళ్ళ వల్ల నా శ్రీరామచంద్రుడికి ఎప్పుడు ఎలాంటి అపాయం జరగకూడదు. అమ్మి, నా మేకప్ కాస్ట్యూము ఎట్టా ఉండాది? నీ పుట్టినరోజా నీ పెళ్లి రోజా? నువ్వెందుకింత హడావిడిగా ఉన్నావు? ఫోటోల్లో బాగా పడాలి కదమ్మీ. మీకేంటంటీ, మీరు సూపర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవును, మిగిలిన అందరూ యాడున్నారు? తొందరగా వచ్చి కేక్ కట్ చేస్తేనే కదా ఓ 4 ముక్కలు తినేదానికి.